ఒకరోజు వినాయకుడు అన్నాడు, అమ్మా మామయ్య ఇంటికి వెళ్లి వస్తాను అని. అమ్మ కూడా సరి బాబు జాగ్రత్తగా వెళ్ళిరా అంది. విఘ్నేశ్వరుడు మీనమామ ఇంటికి వెళ్లి అక్కడ చిన్న చిన్న ఆటపాటల్లో మునిగిపోయాడు. అటూ ఇటూ తవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో విష్ణువు ఏదో పనితో అక్కడికి వచ్చి సుదర్శన చక్రంని కాసేపు పక్కన ఉంచి వెళ్లాడు. అది మామూలు పిల్లవాడికి జిలేబీ లాంటి ఆకారంతో కనిపించింది. విఘ్నేశ్వరుడు యావత్ తన తొండంతో తీసుకుని ఇదేమో జిలేబీలా ఉందేమో అనుకున్నట్లుగా నోట్లో వేసుకుని మింగేశాడు. ఇంతలో ఆకాశంలో గందరగోళం. రాక్షసులు ఆడంబరంగా దేవలోకంపై దాడి చేసేందుకు వస్తున్నారు. విష్ణువుకు యుద్ధం చేయాలి, కాని చేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రం కనిపించటం లేదు. ఆయన అటూ ఇటూ చూస్తూ ఏది ఇక్కడ పెట్టాను చక్రం ఎక్కడ పోయిందది అంటూ వెతుకుతాడు. అప్పుడే పక్కన ఉన్న చిన్న వినాయకుడు నవ్వుతూ మామయ్య మామయ్య ఇక్కడుంది జిలేబీ లాంటిది కదా, నేనే మింగేశా అన్నాడు. అయ్యో అది జిలేబీ కాదురా, నా సుదర్శన చక్రం అని అరుస్తాడు. ఎంత చెప్పినా వినాయకుడు ఇవ్వడు. ముద్దుగా నవ్వుతూనే ఉంటాడు. మేనల్లుడు కాబట్టి కొట్టలేడు కూడా. అతను నవ్వుతుంటే విష్ణువు ఏమి చెయ్యాలో అర్థం కాదు. ఇక యుద్ధం కావాలి. చక్రం కూడా వినాయకుడి కడుపులోనే ఉంది. అందుకే విష్ణువు ఒక చిన్న దివ్య చతురత వాడాడు. ఆయన దగ్గరకు వెళ్లి గుంజిళ్లు తీశాడు. విఘ్నేశ్వరుడు పకపక నవ్వసాగాడు. ఆ నవ్వులో తెలియకుండానే అతని కడుపులోని సుదర్శన చక్రం పచ్ అంటూ బయటకి జారిపోయింది. విష్ణువు సంతోషంగా చక్రం తీసుకుని అయ్యా నువ్వు చాలా కష్టం పెట్టావురా అని నవ్వాడు. అవతల వినాయకుడు కూడా చిరునవ్వుతో కష్టం కాకపోతే కికుండదిగా మామయ్య అన్నాడు. మరొక అద్భుతమైన కథతో త్వరలో కలుస్తాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండండి.